కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సయోధ్య కోసం 6 నెలల నుండి 18 నెలల వరకు కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. ప్లీజ్ లాయర్ గారు, అంత వెయిట్ చేసే టైం నాకు లేదు. ఏదో ఒకటి చేసి మీరే మాకు డివోర్స్ వచ్చేలా చూడండి. ఇవి రూల్స్ అమ్మా, మనం ఏం చేయలేం. అది మాకు తెలుసు లాయర్ గారు. 6 నెలల తర్వాత స్టార్ట్ చేసే ప్రాసెస్ ఏదో ఇప్పుడే చేసేయండి. సరిగ్గా 6 నెలల్లో మాకు విడాకులు వచ్చేలా చూడండి. సరే, ప్రియంవద గారు చెప్పారు కాబట్టి మీకు ఫేవర్గానే చేస్తాను. ముందైతే ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. చెయ్యి, ఇక్కడ చెయ్యి. చెయ్యి, ఫాస్ట్గా చెయ్యి. ఇదిగో, తొందరగా అయ్యేటట్టు చూడండి. ఓకే అమ్మా. మీ ఇంట్లోనే అంత పెద్ద లాయర్ ఉన్నా నన్ను నా పనితనాన్ని గుర్తించి నా దగ్గరికి వచ్చినందుకైనా నేను మీ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటాను. థ్యాంక్ యూ లాయర్ గారు. పద పద. లాయర్ గారు, మీరు నాకు న్యాయం చేస్తారనే నమ్మకంతోనే ఈ 6 మంత్స్ ఎలాగోలా గడిపేస్తాను. 6 మంత్స్లో డివోర్స్ రాకపోతే మాత్రం నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? డివోర్స్ కేసుల్లో నేను స్పెషలిస్ట్ని. అన్నయ్య వదిన ఏడున్నారేటి? షాపింగ్కి వెళ్తున్నామని చెప్పి లాయర్తో మాట్లాడుతున్నారేటి? నా పనితనం ఏంటో 6 నెలలు తిరగకముందే మీరే చూస్తారు. సరే అమ్మా, నా కోర్టుకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఈరోజే మీ డివోర్స్ పిటిషన్ని దాఖలు చేస్తాను. సరే, మాకు టైం అయింది, మేము బయలుదేరుతాం. ఓకే అమ్మా. రమేష్, కార్తీ, అన్నయ్య, 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 అన్నా. ఏంటమ్మా? అన్నా, ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చారు కదా, లాయర్ గారిని ఏ పని మీద కలవడానికి వచ్చినారు? మా సార్ దగ్గరికి అందరూ విడాకులు తీసుకోవడం కోసమే వస్తారు. వీళ్ళు కూడా వాటి గురించే వచ్చుంటారు. అన్నయ్య వదిన విడాకుల కోసం వచ్చినారా? అది నిజం కాకూడదు. వెంటనే వెళ్ళి అన్నయ్యని అడగాల.